గురుగారు, తీర్థయాత్రల వల్ల చేకూరే లౌకికమైన ఆధ్యాత్మిక పరమైనటువంటి లాభాలేంటి? భారతీయ జీవన విధానంలో తీర్థయాత్రకు ప్రత్యేకమైన స్థానం ఉన్నది. చాలామంది అనుకునేది ఏమిటి అంటే, ఇంట్లో ఉన్నాడు కదా భగవంతుడు, దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి, తీర్థయాత్ర ఎందుకు చేయాలి అని. తీర్థయాత్ర చేయటం వల్ల కలిగే మొట్టమొదటి ప్రయోజనము మానసిక ప్రశాంతత. మనము ఇట్టి పుణ్యప్రదేశములందు ఆచరించిన ధర్మము స్వల్పమైన సహస్రాధిక గుణ ఫలితమిచ్చు భూవరేణ్య అంటాడు నారదుడు ధర్మరాజుతో సప్తమ స్కంధంలో. అంటే ఇంట్లో మనం అర్చించే దేవత కంటే తీర్థయాత్రలలో ప్రధానమైనటువంటి శక్తి నిక్షిప్తమైనటువంటి తీర్థములలో దేవత ఆరాధన చేయటం వల్ల జన్మ జన్మల పాపాన్ని పోగొట్టుకునే అవకాశం దొరకటమే కాకుండా అక్కడ ఉన్నటువంటి క్షేత్రశక్తి, తీర్థశక్తి, మూల విరాట్టు యొక్క ఆకర్షణ శక్తి, ఇవన్నీ కూడా నీలో ఉన్నటువంటి మాలిన్యాన్ని, మానసికమైన వికారాన్ని తొలగించి నీకు అద్భుతమైన ఆనందాన్ని చేకూరుస్తాయి. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, హవంతిక, పురీ, ద్వారావతీ చైవ సప్తైత మోక్షదాయకాహ అని తెలియజేస్తుంది. ఈ 7 కూడా మోక్షద్వారాలు అని చెప్పబడ్డాయి. ఎందుకు అంటే, శృంగేరిలో పీఠాన్ని స్థాపించే ముందు ఆదిశంకరులు అక్కడికి వెళితే అక్కడ ప్రసవిస్తున్న కప్పకు ఒక సర్పం నీడపట్టింది ఎండ పడకుండా. కారణము, అక్కడ ఋష్యశృంగుడు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసిన కారణంగా ఆ ప్రాంతమంతా పవిత్రమైపోయి ప్రజలలో ఒక చక్కటి ఆలోచన విధానం, కేవలం ప్రజలలో కాదు, విరుద్ధ స్వభావాలు కలిగిన జంతువులలో కూడా వారి ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. అందుకే తీర్థయాత్ర చేస్తూ ఆ పుణ్యక్షేత్రాలలో ఉన్న దైవాన్ని దర్శించుకుంటూ ఆ తీర్థాలలో స్నానం చేయటం వల్ల నీ మానసిక, శారీరక రుగ్మతలు పోయి నీకు అద్భుతమైన ఆనందం చేకూరుతుంది. ఇక లౌకికమైన ప్రయోజనం అంటే, నువ్వు తీర్థయాత్ర చేసి వచ్చిన తరువాత దీక్షతో, తీర్థయాత్ర అంటే వినోదయాత్ర కాదు, జ్ఞాపకం పెట్టుకో. ఏ అధిదైవాన్నైతే నువ్వు దర్శించబోతూ ఉన్నావో ఆ అధిదైవానికి సంబంధించిన మూల మంత్రాన్ని నువ్వు వెళ్లే ముందరే ప్రతినిత్యము జపించినట్టయితే నీకు ప్రయాణంలో ఎక్కడా ఆటంకం రాదు. ఆ దైవము నీకు అనుక్షణము ఆనుకూల్యతను కలుగజేస్తాడు. తిరిగి వచ్చిన తరువాత ఏదో ఒక ప్రయోజనము, ఒక ఫలితము నీకు తప్పకుండా కలుగుతుంది. అదే తీర్థయాత్ర నువ్వు సక్రమంగా చేసినట్టు రుజువు. అందుకే తీర్థయాత్రలు భారతీయ జీవన విధానంలో ప్రధాన భూమికను పోషిస్తూ ప్రతి వారిని తీర్థయాత్రకు పురికొల్పుతూ ఉన్నాయి. కానీ తీర్థయాత్రలలోనే మనం ఎలాంటి పాపం చేసినా అది కూడా సహస్ర గుణాధిక ఫలితం ఇస్తుంది. కనుక పుణ్య కార్యక్రమాలు చేస్తే ఏ విధంగానైతే రెట్టింపు ఫలితం దక్కుతుందో, తీర్థయాత్రల్లో పాపమాచరిస్తే అది కూడా పెరిగి పెద్దదై నిన్ను బాధిస్తుంది. కనుక తీర్థయాత్ర చేసేటప్పుడు మనస్సును, బుద్ధిని ఆ స్వామి యందు కేంద్రీకరించి ఆ తత్సంబంధమైన స్తోత్రాలు చేస్తూ, దీక్షలను నిర్వహిస్తూ జీవితాన్ని సక్రమమైన మార్గంలో నడిపించమని ఆ దేవతామూర్తిని ప్రార్థిస్తూ జీవితాన్ని సుసంపన్నం చేసుకునే ప్రయత్నం చేయాలి.